తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని అన్నారు. ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని, 1999 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదని, కానీ ఈసారి రికార్డు మెజార్టీతో టీడీపీ విజయం సాధించిందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తనకు తెలిసి రాష్ట్రంలో తనది 3వ అత్యధిక మెజార్టీ అని లోకేష్ పేర్కొన్నారు. ఎవరు ఊహించని విధంగా మెజార్టీ ఇచ్చి ప్రజలు తన మీద మరింత బాధ్యత పెట్టారని అన్నారు. కక్ష సాధింపులు, వేధింపులు తమకు రావని, ఇదంతా వైసీపీకి మాత్రమే తెలుసని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత తమపై ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో అలాంటి అధికారులు, వైసీపీ నాయకులపై దర్యాప్తు జరుపుతామని, వచ్చిన నివేదిక మేరకు సర్వీస్ నుంచి తప్పించడమే కాకుండా నిందితులను జైలుకి పంపించడానికి కూడా వెనుకాడబోనని అన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి అహర్నిశలు మేము అందరం కష్టపడతాం, కలిసిగట్టిగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ 3 పార్టీలు కలిసిగట్టిగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 పైచిలుక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు, 95,000 మెజారిటీ గెలిచారనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని, నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నా యువగలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి, కార్యకర్తలకు నేను హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తాం. అధికారులకు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించేదాన్ని కూడా నేను వెనకాడను అని ఆనాడు ప్రజలకి చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటాను. కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. ఇదంతా ఆ పార్టీకి తెలిసింది. అందుకే ప్రజలు ఈరోజు ఇలాంటి మ్యాండేట్ కూటమికి ఇస్తాం జరిగింది. సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం 3 పార్టీల పైన ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది, ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి. ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి. ఉందాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత
కాకినాడలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత నేతృత్వంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, ఎస్సీసెల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, ఎండీ సయ్యద్లు మీడియాతో మాట్లాడుతూ అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేటప్పుడు, అదేవిధంగా మన బాలాజీ సిరి సెంటర్లో మన నిరసన తెలియజేసేటప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అయ్యా, జగన్మోహన్ రెడ్డి మీ టైం అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మీ మినిస్టర్లు కానీ, మీరు కానీ తట్టా బుట్టా సర్దుకోయి అతి త్వరలోనే మీరు వెళ్ళిపోతారని నేను ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు మన వనమాడి కొండబాబు గారు మాకు ఉంది నోరు మాట్లాడాలంటే, మేమైనా సరే మాట్లాడం. మాకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి, పాడు, ఒక క్రమశిక్షణ అనేది మాకు నేర్పించారు కాబట్టి ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాం. అదేవిధంగా మా కొండబాబు గారు అడుగుజాడలో నడిచి అదేవిధంగా కొండబాబు గారు ఆదేశాల మేరకు మాట్లాడడం జరుగుతుంది. జాతి మతం అని చూడకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంకణం కట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో లేఖన చేసి పాడేశారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జగన్ ఫినిష్ అనేది ఈరోజు చంద్రబాబు నెగ్గడానికి ముఖ్య కారణం చంద్రబాబు గారు అహోరాత్రులు కష్టపడమే కాకుండా పవన్ గారు కూడా చంద్రబాబు గారికి తోడుగా ఉండి కూడా చంద్రబాబుతో కలిసి ఉండి కూటమిగా, ఇది కూటమి విజయం. అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు ఎక్కడా లేవు. ముస్లింలకు తప్పుడు దారిని తీసుకెళ్లారు. బీజేపీతో టైఅప్ ఉంది కాబట్టి మీరు ఓటు వేయకండి అని కూడా మోసపూరిత మాటలు చెప్తే ఏ ముస్లిం కూడా నమ్మకుండా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలందరూ ఇండైరెక్ట్గా 5 జీవోలు తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీని వేయకూడదని మనసులో అనుకొని మా ముస్లిమ్స్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అంత గొప్ప నాయకుడు. ఇదంతా చంద్రబాబు నాయుడు కృషి. ఆ కృషికి తోడు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం మోడీ గారు. ఈ కూటమి విజయం మా విజయం. ప్రతి కార్యకర్త వార్డులో ఇంటింటికి తిరిగి ఎంతో కష్టపడి 4.5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి మోటివేట్ చేసి ఈ ఘన విజయానికి కారణం చంద్రబాబు కాబట్టి ఇది వారిదే ఈ విజయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగు సోదరులు పెద్దలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణ కట్టుకున్నారు. దానికి పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరం ఎవరైనా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పడాలి. ఎందుకంటే మీకు 150 సీట్లు ఈ ప్రజలు ఇస్తే నీతి నిజాయితీ పడినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ ఒక్క సభలో హిందువులకి దేవాలయం, ముస్లిమ్స్కి మసీదు, క్రైస్తవులకి ప్రార్థన మందులు, చర్చి లాంటిటువంటి అసెంబ్లీలో ఆయన్ని హేళన చేసి అనరాని మాటలని మీ ఇష్టానుసారంగా మీ భాష వలన, మీ యాస వలన, అదే ఎస్సీల్ని బీసీల్ని కూడా మా మాటని మా మాస్ని కూడా వ్యతిరేకించి మాట్లాడడం వల్ల ప్రతిఫలం పొందుతున్నారు మీరు. దానికి ఏంటంటే పరాజయం పొందారు మీరు. కనుక రాబోయే రోజుల్లో కూడా మీరు నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆ స్థాయిలోకి ఎవరన్నా వెళ్ళినప్పుడు అదుపు తప్పి మాట్లాడితే కూడా నిదానమే ప్రధానం. అంటే నిదానంగా ఉంటే పని అవుతుంది. ఇష్టానుసారంగా వెళ్తే ప్రమాదం కూడా వచ్చిందని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి అధికారం కైవసం చేసుకున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అందరూ మిఠాయిలు పంచుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కార్యకర్తల సమావేశంలో నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను వర్మ గారు అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారికి 6 నెలల ముందు ఆయన వస్తే బంగారుపల్లిలో పెట్టి గెలిపిస్తాం 1,00,000 ఓట్లు అని చెప్పాం. నేను మొన్న ఎలక్షన్ అయ్యాక బేస్ లైన్ 50,000 నుంచి 60,000 వస్తుందని నేను తెలియజేశాను. అదే పద్ధతిగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారని తెలియజేశా. అదే పద్ధతిలో 70,300 ఓట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీగా గెలిచిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు
అని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఈరోజు కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఓటు చేయకూడదని ఏదైతే పిలిపించారో ఆ పిలుపు అనుగుణంగా రాష్ట్రం అంతా స్పందించి ఈరోజు కూటమికి 160 సీట్లు పైచలుక ఈరోజు రావడం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని తెలియజేస్తున్నాం. మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన ఇంత మెజార్టీ ఇచ్చి మా మాట నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఏదైతే మేము మాట ఇచ్చామో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధ్యత పెట్టారో మా మీద ఆ బాధ్యత నెరవేర్చాం, మాటను నిలబెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం కుటుంబానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా ఒక మాట ఇస్తే మాటకి నిలబెడుతుందే పిఠాపురం అని రుజువు చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా నమ్మి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మద్దతు హృదయపూర్వకంగా ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం తరపున నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తామన్న కాబోయే సీఎం నారా చంద్రబాబు. రాజకీయాలు శాశ్వతం కాదని దేశమే శాశ్వతమని స్పష్టం. తెలుగు రాష్ట్రాలపై వరుసగా 2 తుఫాన్లు, మరో 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన ఆరోపణలు, గెలుపోటములపై అనుమానాలున్నాయంటూ స్పష్టం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న టీడీపీ యువనేత నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఎవరిని వదిలేది లేదంటూ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.